జాబ్లు ఇస్తామన్నారు, వక్ఫ్ బోర్డ్కి జ్యుడిషియరీ పవర్ ఇస్తామన్నారు, ఓల్డ్ సిటీ డెవలప్ చేస్తామన్నారు, హైదరాబాద్కి డెవలప్ చేస్తామన్నారు, దళిత్కి ముఖ్యమంత్రి చేస్తామన్నారు. ఒక్కటి కూడా చేయలేదు. तो नंबर 2 केसीआर एंड केसीआर बीजेपी बी टीम प्रेसिडेंट एलेक्शन गानी वाइस प्रेसिडेंट एलेक्शन गानी जीएसटी गानी डिमानिटाइजेशन गानी ఎక్కడైనా గానీ నరేంద్ర మోదీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ అని వేసినారు. ఎందుకు వేసినారు ఫెడరల్ ఫ్రంట్? మొత్తం యాంటీ ఇన్కంబరెన్స్ ఓట్లు కాంగ్రెస్కి ఎక్కడ రావాలి, ఆ ఓట్లు నేను తినేయాలి, మోదీ గారికి మెజారిటీ దక్కది. తెలంగాణ నుంచి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్ ఎంపీస్ ఇచ్చి అక్కడ వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఇది ఫ్యూచర్. వాళ్ళకి కేసీఆర్కి ఎప్పుడు శిష్యుడు లాగా ఉంటాడు. ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ నంబర్ 3 ఫేకర్. ఫస్ట్ నరేంద్ర మోదీ, సెకండ్ కేసీఆర్, ఇక్కడ అసదుద్దీన్. ఇప్పుడు హైదరాబాద్ ఎంపీ టికెట్ నాకు వచ్చింది. 40 years నుంచి ఎంఐఎం చేతిలో ఉన్నది. అందరికీ తెలుసు ఏం డెవలప్మెంట్ చేస్తారు. ఓల్డ్ సిటీలో ఒక మంచి స్కూల్ ఉన్నది, ఒక కాలేజ్, ఒక యూనివర్సిటీ, బీదలకు హాస్పిటల్, ఉద్యోగం, అందరు బిలో పావర్టీ లెవెల్. మొత్తం ఇండియా డెవలప్ అవుతుంది, తెలంగాణ డెవలప్ అవుతుంది, హైదరాబాద్ ప్రతి ఒక్క మూలలో డెవలప్ అవుతుంది. ఓల్డ్ సిటీ ఎందుకు డెవలప్ అవుతుంది? బ్లాక్ లిస్టెడ్లో ఉన్నది ఓల్డ్ సిటీ. ఎవరైనా లోన్ తీసుకోవాలంటే ఎవరు ఇయ్యరు, కార్డ్ తీసుకోవాలంటే తీయరు, క్రెడిట్ కార్డ్ రాదు. ఆ అధ్వానం పొజిషన్లో ఓల్డ్ సిటీ ఉన్నది. ఎందుకు? ఎంఐఎం డెవలప్మెంట్ వద్దు అంటారు. ప్రజలు బీదోలు ఉంటేనే వీళ్ళ మాట వింటారు. వీళ్ళకు అవగాహన ఇస్తే వీళ్ళకు ఓటు వేయరు అని ఆ పబ్లిక్కి అట్లనే బీదోలు లాగా ఉంచుతారు వీళ్ళు. అండ్ ఎంఐఎం టైఅప్ బీజేపీతో ఉన్నది. ఉత్తరప్రదేశ్లో పోతారు, మొత్తం ముస్లిం ఓట్లు తీసుకుంటారు, హిందూ ఓట్లు బీజేపీకి పడతాయి. బీహార్కి పోతారు, మహారాష్ట్రకి పోతారు. ఇప్పుడు వన్ క్వశ్చన్ నేను చూటిగా మీకు అడుగుతున్నా. ఇప్పుడు బీజేపీ నరేంద్ర మోదీ గురించి పొద్దుగాల నుంచి సాయంత్రం అసదుద్దీన్ ఏడుస్తూనే ఉంటారు. ఇప్పుడు డమ్మీ క్యాండిడేట్ ఎందుకు పెట్టినారు ఆయన మీద? ఇదే వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు ఉన్నప్పుడు ఆయన వచ్చి హైదరాబాద్ కంటెస్ట్ చేస్తారు. బద్దమ్మాల్ రెడ్డి గారు ఆయన కంటెస్ట్ చేస్తారు. ఇప్పుడు డమ్మీ క్యాండిడేట్ ఎందుకు? సో పబ్లిక్కి అర్థమవుతుంది, బీజేపీకి బీ టీం కేసీఆర్ ఆయనకు పెద్ద శిష్యుడు, నంబర్ 1 శిష్యుడు మా అసదుద్దీన్ ఓవైసీ. అండ్ అల్టిమేట్లీ హైదరాబాద్లో డెవలప్మెంట్ కావాలి అంటే అది కాంగ్రెస్ రాహుల్ గాంధీతోనే అవుతుంది. మేం డెవలప్మెంట్ తీసుకువస్తాం. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే వితిన్ 6 months నేను మీ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి ప్రామిస్ చేస్తున్నా, చార్మినార్ దగ్గర రాహుల్ గాంధీకి తీసుకువచ్చి ఫస్ట్ 1000 crore rupees ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ హైదరాబాద్ నేను శాంక్షన్ చేపిస్తా. జై హింద్, జై కాంగ్రెస్, ధన్యవాద్, థ్యాంక్ యూ. రైట్.